శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 28 అక్టోబర్ 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం చాలా చాలా బాగుంది. మరి అర్ధాష్టమంలో గురుగారు ఉన్నారు, వ్యయస్థానంలో శని గారు ఉన్నారు. ఈ రెండు కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలే. కాబట్టి ఈ రెండు గ్రహాలకి ఎక్కువగా స్తోత్రపారాయణాలు చేసుకోండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. అన్ని గ్రహాలు కూడా అనుకూలమైన స్థితిలో లేవు కదా. ఒక రాహు గారు ఉన్నంత మాత్రాన సరిపోతుందా అంటే ధన ఆదాయం విషయంలో సరిపోతుంది. మరి మిగతా గ్రహాలకి శాంతి ఎలా జరగాలి? 9 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీ వంతు మీరు చేసుకుంటూ ఒక్కసారి ఈ గ్రహాలకి కూడా హోమం చేసుకున్నారు అంటే చాలా చాలా ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలే పాటించండి. ఓర్పు కలిగి ఉండాలి, ఖర్చులు తగ్గించుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అవమానాలు అపనిందలు ఉంటాయేమో, అతి జాగ్రత్తగా వాక్కుని ముందర కంట్రోల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం కొరకు పెద్దగా ఎదురు చూడవద్దు. వచ్చినప్పుడే వస్తుందిలేమని కామ్గా కూర్చోండి. అలాగే మాతృవర్గ రీత్యా కానీ స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఇప్పుడు కృషి చేయడం వరకే మీరు పరిమితం. అది దానికి అభివృద్ధి ఉందా లేదా అనేది ఆలోచించవద్దు అని చెప్పి తెలియజేస్తూ వీలైనంత వరకు హోమం చేసుకోండి. ఒకవేళ వీలు కాని పక్షంలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు బాగా పఠించడం ద్వారా చాలా వరకు మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే షష్టంలో ఉన్నటువంటి రవి సంచారం బాగుంది. మిగతా గ్రహాల యొక్క ఫలితాలు ఏమన్నా బాగున్నాయా అంటే అంతగా బాగలేదు. అయితే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కుటుంబ జీవితంలో మీరు కొంచెం కష్టపడి మళ్ళీ క్రమశిక్షణాయుతంగా పెట్టుకోవాలి. అవమానాలు అపనిందలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మాతృవర్గ రీత్యా కూడా శారీరక పరమైన కష్టం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నప్పటికీ వారు నీచలో ఉండడము, వారి మీద శని గారి దృష్టి పడడం చేత ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అలాగే ధన ఆదాయం అయితే చాలా బాగుంది. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ భాగస్వాముల విషయంలో కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అతి త్వరలోనే మళ్ళీ తిరిగి మీకు అభివృద్ధి ప్రారంభమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు, తృతీయ స్థానంలో కేతు ఉన్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, షష్టంలో బుధ కుజులు ఉన్నారు, సప్తమంలో చంద్రుడు ఉన్నారు, దశమంలో శనిగారు ఉన్నారు. దశమంలో శనిగారు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, న్యూట్రల్ గా ఉంటారు. కాబట్టి ఉద్యోగ జీవితం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వాక్కు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల రీత్యా బాగుంటుంది. ఎన్ని రకాలుగా బాగుండాలో మీకు అన్ని రకాలుగానే బాగుంది. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఏమిటి అంటే సంతాన రీత్యా కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇదొకటి చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలో కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగుంది. రుణ భారాలు తగ్గేది బాగుంది. రుణాలు తక్కువ ఉన్నవి తీర్చేస్తారు, మళ్ళీ ఎక్కువ కావాల్సి వస్తాయి. స్థిర చరాస్తుల పెంపుదలలో ఇది మీకు అవసరం పడుతుంది. ఇవన్నీ కూడా అయిపోయే పనులే. మనస్ఫూర్తిగా భగవంతుడికి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇంటి ఈలవేల్పుని ధ్యానించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి. మిగతా గ్రహాలన్నిటి విషయంలోనూ వ్యతిరేకత కనిపిస్తూ ఉన్న కారణం చేత మరి ఒక్క గురువు గారే అంత గొప్ప ఫలితాన్ని ఇస్తారా అంటే ఇవ్వబోనుతారు. ఖచ్చితంగా మనకి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇచ్చేస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబం పట్ల క్రమశిక్షణ కలిగి ఉండాలి. ధనము విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా కాస్త పొదుపు ఆలోచించుకోవాలి.
మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి ఓర్పు కలిగి ఉండాలి, సంతానం రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మనము చేసే పనిని మనము చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసుకుని నాకు కాదా గురువుగారు రాశిలోకి వచ్చేసారు, మేము ఏం చేసినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచనతో మీరు సంతానం పట్ల విచ్చలవిడిగా ప్రవర్తించడము, ఏదంటే అది క్రమశిక్షణ పేరుతో వాళ్ళని కొంచెం కఠినంగా ప్రవర్తించడము, ఇలాగ చేశారంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. మాతృవర్గ రీత్యా చూపించవలసినటువంటి వినయ విధేయతలని చూపించకపోయినా ఇబ్బందులు కనిపిస్తాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం లేదని మీరు విచారిస్తూ కూర్చుని అందరికీ సరిపోడి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఇబ్బందులు కనిపిస్తాయి. ఇలాగా ఏ రకంగా ఉండాలి, ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి, అలాంటి వినయ విధేయతలతో ఉన్నట్లయితే గురుబలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ మీకు ప్రతి పనిలో కూడా చక్కటి ఫలితాలను ఇస్తూ వెళ్తుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. దైవభక్తికి ఇప్పుడు పెట్టింది పేరు మీకు, దైవభక్తి చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే చతుర్థంలో ఉన్న బుధుడు బాగున్నారు. వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగా సిద్ధిస్తూ ఉన్నది. ఇంత బాగా మీకు అనుకూలిస్తూ ఉన్నప్పుడు గృహ కృత్యాలలో అంటే ముఖ్యమైన పనులలో, ఆర్థిక పరమైనవి, కుటుంబ పరమైనవి, ఇలాంటి విషయాలలో మీకు కొంత ధైర్యం కలుగుతుంది, కొంత సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం అందరినీ ఒక ఐకమత్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అవసరమైతే ధనము పెడతారు కొన్ని విషయాలు బాగుండడానికి. అలాగే శుభకార్యాల మీద కూడా ధనాన్ని వెచ్చిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంతవరకు చాలా చాలా బాగుంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, అంటే ప్రజా సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాలకి మీరు అనుకూలం చేసుకోవడానికి ఆ పరిస్థితులకు కానీ చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. శని గారికి తైలాభిషేకం చేసుకోండి. అలాగే దుర్గమ్మ వారికి పూజ చేసుకోండి, దుర్గనామస్మరణ చేసుకోండి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనూ ఎటువంటి విరోధము రాని విధంగా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ ఉండండి అని చెప్పి తెలియచేస్తూ, ఈ పరిహారాలతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణ అనేటటువంటి పరిహారాన్ని కూడా చేసుకోండి. ఇది పరిహారానికి పనికొస్తుంది, మానసికమైనటువంటి ప్రశాంతతకి కూడా పనికొస్తుంది. ఇది ఒక దివ్యౌషధం లాంటిది. నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం అంటే ఊరికే పుస్తకం పట్టుకొని చదువుకోవడం కాదు. దాన్ని బాగా ఆకళింపు చేసుకుంటూ ఒక గ్రహము ఎంత బాగా పనిచేస్తుంది అనే దాని మీద మనము భక్తి పెట్టుకొని ఆ భక్తిని భగవంతుని మీద ప్రదర్శించుకుంటూ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యులు వారు బాగున్నారు. తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజులు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలోని రాహు గారు బాగున్నారు. ఏకాదశంలోని గురువు గారు బాగున్నారు. 5 గ్రహాలు బాగుండడం అంటే చాలా చాలా బాగున్నట్టు లెక్క. మరి అంత మానసికమైనటువంటి ఆరోగ్యము కూడా వీళ్ళకి పొదగబడుతుందా అంటే, రాశిలోనే నీచ శుక్రుడు, వారి మీద శని గారి యొక్క దృష్టి, ఇది ముఖ్యంగా చెప్పదగ్గ విషయం అవుతూ ఉండగా, ఎవరితోటైనా ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, ఇంకా స్నేహితులు ఉంటారు, ఎవరి విషయంలో అయినా ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, ఆ సంబంధాన్ని బట్టి ఉంటాయి కదా, వాటిని కాపాడుకోవాలి. అది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ సంబంధ బాంధవ్యాల విషయంలో వాళ్ళు ఎవరైనా కానివ్వండి చెడగొట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అన్యోన్యతని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆత్మీయతని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఆర్థిక పరమైనటువంటి చికాకులు ఉంటాయి. కానీ గురు బలం వల్ల ఊహించని విధంగా ధనలాభం వల్ల ఈ ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్ని కానీ చికాకుల్ని కానీ కొంత తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది కొంచెం మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేస్తుంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మనోవాంఛితం సిద్ధిస్తుంది. అలాగే
దైవ బలం బాగుంది కాబట్టి, గురుబలము, శుక్రబలము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏ సమస్య వచ్చినా వాటిని ఎదుర్కోగలిగేటటువంటి సాహసోపేతమైనటువంటి గుండె ధైర్యం మీకు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు ఉన్నాయి. వీటితో పాటు అదృష్టవంతమైనటువంటి యోగాలు కూడా కలుగుతున్నాయి. శుభాశుభ మిశ్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ విజ్ఞతని కూడా ఇక్కడ జాగ్రత్తగా ప్రదర్శించుకుంటూ ముందరికి వెళ్ళండి. ఇంటి ఇలవేల్పుకి పూజ చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము రాబడి విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండబోవు. షష్టంలో రాహు గారు ధనాన్ని బాగా ఇస్తారు, ఏకాదశంలో గురువు గారు ధనాన్ని బాగా ఇస్తారు. ఇక ఇబ్బందులు ఉన్నాయి అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు ఆ గ్రహానికి ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని భరించుకుంటూ వెళ్ళాలి, కొన్ని కొన్ని వాటిని నిరోధించుకుంటూ వెళ్ళాలి, కొన్ని కొన్ని వాటిని ఏదో విధంగా సమస్య పరిష్కారం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్రమంలోనే ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా ఏకాదశంలో కేతువు గారి యొక్క సంచారం చాలా బాగుంది. మరి 2 గ్రహాలేనా అంటే తృతీయంలో చంద్రుని యొక్క స్థితి కూడా బాగుంది. వ్యయస్థానంలో ఉన్న శుక్రాచార్యులు కూడా బాగున్నారు. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారి స్థితి కొన్ని రకాల జాగ్రత్తల్ని సూచిస్తూ ఉన్నది. శనిగారి యొక్క అనుకోని విధంగా వచ్చే ధనము గాని, విజయావకాశాలు గాని, శత్రువుల సంఖ్య తగ్గిపోవడం గాని, శత్రువులు కూడా మిత్రులు అవడం గాని, మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువ అవడం గాని, ఇలాంటివన్నీ మీకు చాలా ఆనందించదగ్గ విషయాలే అనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ శుక్రాచార్యుల వారి మీద దృష్టి చేత వివాహేతర సంబంధాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉపయోగించుకునే విషయంలో కానీ, కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాహుగ్రహ, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ఈ రోజు చాలా చాలా మంచిది. మరింత మనశ్శాంతిని ఇచ్చేటటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు అయితే వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి చికాకులు తొలగుతాయి. ఇక కొంచెం ఆనందించే విషయాలు పూర్వం కన్నా కొంచెం తగ్గినప్పటికీ ఇప్పుడు కూడా అంతటి ఆనందాలు ఉన్నాయి కాబట్టి మీరు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుని మానసిక ప్రశాంతత పొందండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురుబలం అత్యంత గొప్పగా ఉంది. నవమంలో గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా ఏకాదశంలో శుక్రాచార్యుల వారు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. మరి 2 గ్రహాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి అంటే ఒక్క విధంగా చెప్పాలంటే 2 శుభగ్రహాలే, 2 పెద్ద గ్రహాలే, 2 చాలా చాలా ముఖ్య అవసరంగా ఉండవలసినటువంటి గ్రహాలు. ప్రతి వారి జీవితంలోనూ గురుబలం బాగుండాలి, అలాగే శుక్రుడు కూడా బాగుండాలి. ఇప్పుడు ఆ 2 కూడా చాలా చక్కగా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే శుక్రాచార్యుల వారి మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతున్న కారణం చేత ఎవరితోటైనా సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలలోనూ మీరు కొంచెం మౌనం వహించి జాగ్రత్తలు పాటించుకుంటూ ముందరికి వెళ్ళడం వల్ల అనుకూలత సిద్ధిస్తుంది. గురువు బలం బాగుంది కాబట్టి గురువు గారి యొక్క దృష్టి, పంచమ దృష్టి మీ రాశి మీద పడుతోంది కాబట్టి మీరు చాలా చక్కగా ఒక రక్షణ మార్గంలో ఉన్నారు అని చెప్పచ్చు. కష్టాలు లేకుండా లేవు, ఎవరికైనా కష్టాలు ఉన్నాయి, కానీ వాటి నుంచి మీరు సంరక్షించబడిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి గురు బలాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాల్సిందిగా సూచన. అంటే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శుక్రగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అన్ని బలాలు మీకు మానసికమైన ధైర్యాన్ని ఇచ్చి ముందరికి తీసుకొని వెళ్తాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగిన సూచన. అలాగే ఖర్చుల విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. వాయిదా వేసుకోండి ఖర్చుల్ని. దూర ప్రాంత ప్రయాణాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఏదైనా వివాహేతర సంబంధాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ముఖ్యమైన సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్ర సంచారం అద్భుతం, తృతీయంలో ఉన్న రాహువు అద్భుతం, దశమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి, 4 గ్రహాల యొక్క ఉనికి ఎంత బాగుండాలో అంత బాగుంది.
ధనం వస్తుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే కుటుంబం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, కొత్త ఉద్యోగాలు కావాలనుకునే వారికి వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి. అలాగే ఊహించని విధంగా ధన ఆదాయం కూడా బాగుంటుంది. ఎన్నో విధాలుగా ఇంత చక్కటి సహకారాలు కలుగుతూ ఉన్న కారణం చేత మీకు జీవితం చాలా చాలా ఆనందమయంగా ఉంటుంది. ఇదంతా కూడా మీకు మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తూ వెళ్తుంది. కాకపోతే కొత్త పనులు ఏమైనా మొదలు పెట్టేటప్పుడు ఇంకొక 2 నెలలు ఆగి ప్రారంభించండి. ఆల్రెడీ ప్రారంభించి ఉన్న వాటిని మీరు ఎంతైనా కొనసాగించండి. అవి కూడా అభివృద్ధి పదంలో ఉంటాయి. ఎన్నో రకాల ఉత్సాహాలు మీకు ఇప్పుడు అలదబడతాయి. ఈ ఆనందంలో ఉంటారు మీరు. అయితే అర్ధాష్టమ శని సంచారం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయించండి. శని గారి యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఇంకా ఇంకా మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టమా అంటే అదృష్టమా, కలిసి వచ్చేటటువంటి కాలం వచ్చేసింది. తృతీయ స్థానంలో శని గారి సంచారం బాగుంది, అలాగే గురువు గారి సంచారం బాగుంది, శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, రవి గారి సంచారం బాగుంది. ఇక ఏకాదశ స్థానంలో బుధ కుజుల యొక్క సంచారము బాగుంది. ఇన్ని గ్రహాల యొక్క సంచారం బాగుంది అంటే ఎంత అద్భుతమైన స్థితికి మీరు వెళ్తారు అంటే మానసికమైనటువంటి ధైర్యం చాలా ఉంటుంది, దృఢమైనటువంటి విశ్వాసం కలుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, దైవ బలం బాగుంటుంది, గృహకృత్యాలన్నింటిలోనూ కూడా చాలా ఏ పని మొదలుపెట్టినా, అది ఇంటికి సంబంధించి ఏ పని మొదలుపెట్టినా చక్కగా అయిపోతుంది. అలాగే వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది, చక్కటి ధైర్య సాహసాలు ఏర్పడతాయి, దైవభక్తి పెరుగుతుంది, శుభకార్యాల పట్ల బాగా ఉత్సాహం చూపిస్తారు. అనేక విధాలుగా మీకు ఆనందం వెళ్ళి విరిసే కాలం, అభివృద్ధి కనిపించే కాలం. అన్ని గ్రహాలు బాగున్నట్టే లెక్క. బుధ కుజులు ఏకాదశంలో ఉండి అసలు ఊహించని విధంగా ధనాన్ని ఇస్తున్నారు. అలాగే టెక్నికల్గా ఉద్యోగస్తులకి, టెక్నికల్ రంగంలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకి విరివిగా ధనాన్ని ఇస్తున్నారు. ఉద్యోగరీత్యా మంచి ఉన్నత స్థితి లభిస్తోంది. పిత్రార్జితాలు వస్తున్నాయి. ఒకటేమిటి రెండేమిటి అన్ని రకాలుగాను చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కృతజ్ఞత సూచనగా శివారాధన చెయ్యండి. మంగళప్రదుడైనటువంటి శివుడు ఎన్నో రకాలుగా మీకు ఐశ్వర్యాన్ని అందిస్తూ ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ శివనామస్మరణ చేయండి, దుర్గనామస్మరణ చేయండి. అత్యంత అభివృద్ధి కలుగుతుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. మరి ఒక్కటే బాగుందా అంటే ఒక్కొక్కసారి ఒక్కటి కూడా బాగుండదు. ఇప్పుడు ఒకటైనా బాగుంది గ్రహం. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశంగా గుర్తు చేస్తూ ఉన్నాను. రాహు గారి బలము లేదు, శని గారి బలము లేదు, ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురు బలం లేదు, కేతు బలం లేదు, శుక్ర బలం లేదు, కుజ బలం లేదు. అసలు ప్రధాన గ్రహాల బలాలు ఏవీ కూడా లేకుండా పోతూ ఉన్న కారణం చేత ఒక చంద్ర బలము లాభస్థానంలో మీకు ధనాన్ని తెచ్చిస్తూ ఉంది. ఇది కొంచెం ఆనందించదగ్గ విషయం. ఏ కష్టాలు ఎలా ఉన్నా ధన రూపేణ కూడా కష్టపడడానికి మనం ఇష్టపడం. కనీసం 4 రూపాయలు ఉన్నా కూడా ఏదో విధంగా ఆ ఖర్చుని గట్టెక్కిచ్చేసుకుంటాము. ఇటు ధనము లేక, ఇటు ఖర్చులు ఎక్కువగా ఉండి, సమస్యలు ఎక్కువగా ఉండి ఎక్కడి నుంచి తలనొప్పులు పడాలి అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. ఇక్కడ అలాంటిది లేకుండా ధనానికి సంబంధించి ధనం వస్తుంది, కానీ మిగతా అన్ని విషయాలలో కూడా కొంచెం తలనొప్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శని గారికి తైలాభిషేకం చేయండి, దుర్గామ్మ వారికి పూజ చేయండి, అలాగే గురునామస్మరణ చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. మీ ఇష్టం. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాల్లో ఎన్ని కుదిరితే అన్ని చెయ్యండి. ప్రశాంత చిత్తం వస్తుంది. ఒక్కొక్కసారి ఏ గ్రహాలు అనుకూలత లేనప్పుడు మనకి మొండి ధైర్యం అనేది ఒకటి వస్తుంది. ఏంటి ప్రతిదీ మనకి వ్యతిరేకత అయిపోతుంది, ఇలా కాదు మనం ఇంకా గట్టిగా ఉండాలి అని అనిపిస్తుంది. గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయా లేదా అని మనకి తెలియకపోవచ్చు, కానీ మన మనస్సు ఒక్కసారి అలా మొరాయిస్తూ ఉంటుంది. అలాంటి మొరాయింపు ఇప్పుడు మీరు చూసుకోవాల్సిందిగా సూచన. ఏ సమస్యలు ఎలా ఉన్నా నేను గట్టిగా ఉండాలి, ప్రతి సమస్యకి కూడా ఎదురొడ్డి పోరాడాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉండండి. సమస్యలన్నీ చక్కగా ప్రశాంత చిత్తంతో దూరం అవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం.
మీనరాశి. మీనరాశి వారికి గురువు గారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు గారి సంచారము, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, 3 బలాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా ధనం వస్తుంది, దైవభక్తి పెరుగుతుంది, సంతానం చాలా చాలా బాగుంటారు, ఉద్యోగం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అలాగే ఏదైనా మీరు ఉపాసనా మార్గంలో ఉన్నవారైతే దైవానికి ఇంకా ఇంకా దగ్గరగా వెళ్ళేటటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ మార్గం సుగమం అవుతుంది. ఉపాసనా మార్గం అనేది సుగమం అవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇప్పుడు మీకు వస్తుంది. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. ఇక జాగ్రత్తల అంశానికి వస్తే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ఇక ఇతరత్ర ఎవరితోటైనా సరే సంబంధ బాంధవ్యాలు, వాళ్ళు అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తల్లి పిల్లలు అవ్వచ్చు, అలాగా ఏదైనా కానీ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళాలి. సంతానం బాగున్నారు, సంతానానికి చక్కటి అభివృద్ధి కనిపిస్తుంది, సంతానం కావాలనుకున్న వారికి సంతానం కలుగుతారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ సంబంధ బాంధవ్యాల విషయంలో మటుకు ఏదైనా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే పిత్రార్జితము కూడా ఇప్పటి వరకు ఏదన్నా లిటిగేషన్లలో ఉన్నట్టయితే ఇంకా కొన్నాళ్ళు దాన్ని అలాగే వాయిదా వేసుకోండి. ఇప్పుడే దానికి సంబంధించిన తుది నిర్ణయాలు ఏది వద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే స్థానచలనానికి సంబంధించి ఏదైనా స్థానచలనం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది. చక్కటి ప్రశాంత జీవితం ఉంది, కొన్నాళ్ల వరకు ఇలాగే ఉంటుంది, ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగుతూ ఉండాలి. కాబట్టి మీరు ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుని ఒక్కసారికి శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.